హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అనేది మనకు కాపీరైట్ స్ట్రైక్ కానీ యూట్యూబ్లో నాన్ కాపీరైట్ స్ట్రైక్ మ్యూజిక్ ఉంటుంది కదా, అది యూజ్ చేసినప్పుడు కానీ అది దిస్ ఈజ్ నాట్ ఏ కాపీరైట్ స్ట్రైక్ అని వస్తుంది. కానీ అది మనకు వాళ్ళు ఓనర్ అంటే మ్యూజిక్ ఓనర్ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు క్లెయిమ్ వేస్తారో తెలీదు. నాన్ కాపీరైట్ మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్తారులే, కానీ వన్స్ మనకు మానిటైజేషన్ అప్లై చేసుకునేటప్పుడు మాత్రం మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు రివ్యూ చేస్తారు కదా మన ఛానల్, అప్పుడైతే ప్రాబ్లం అయిపోతుంది. అండ్ చాలామంది ఏంటంటే స్ట్రైక్ వస్తే ఆ వీడియో ఎంత మంచి వ్యూస్ వచ్చినా ఆ వీడియోకి కాపీరైట్ స్ట్రైక్ వచ్చిందని వీడియో మొత్తం డిలీట్ చేస్తారు. అలా కాకుండా వీడియో యాజ్ టీజ్గా ఉండాలి, కానీ స్ట్రైక్ పోవాలంటే ఇలా చేయండి. ఇప్పుడు ఎలా సాల్వ్ చేసేయాలో చూసేద్దాం. మీరు ఈ వీడియో అంటే మనలాంటి క్రియేటర్స్ నాలాగా ఇప్పుడిప్పుడే ఛానల్ పెట్టిన వాళ్ళు కానీ పెట్టాలనుకుంటున్న వాళ్ళు కానీ ఉంటారు కదా, ఈ వీడియో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఎలా సాల్వ్ చేసేయాలో ఆ ప్రాబ్లమ్ని చూసేద్దాం. ఫస్ట్లీ అయితే మీరు యూట్యూబ్ స్టూడియో యాప్ అనేది మీ దాంట్లో డౌన్లోడ్ అవ్వకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఏంటంటే మనం ఛానల్ ఎనలిటిక్స్ అవన్నీ చూసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఇలా వైటీ స్టూడియో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వైటీ స్టూడియో యాప్ని ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి డాష్ బోర్డ్ పక్కన కంటెంట్ ఉంది కదా, ఆ కంటెంట్ అనేది నొక్కండి. ఇక్కడ మీకు చూపించడానికి ఒక మ్యూజిక్ అనేది ఇచ్చానమాట కాపీరైట్ది. ఇప్పుడు చూసారు కదా, కాపీరైట్ అని వచ్చింది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు కదా, కాపీరైట్ ప్రొటెక్టెడ్ కంటెంట్ ఫౌండ్, ద ఓనర్ అలౌస్ ద కంటెంట్ టు బి యూజ్డ్ ఆన్ యూట్యూబ్ అని వచ్చింది. ఓనర్ అనేది యూట్యూబ్లో యూజ్ చేసుకోవడానికి అలౌ చేశారు, కానీ వాళ్ళకైతే క్రెడిట్ అనేది ఇవ్వాలి మనం మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో. ఇవ్వకపోతే మాత్రం ఇలా కాపీరైట్ స్ట్రైక్ అనేది ఇలా వస్తుంది అన్నమాట మనకి. ఇలాంటి చిన్న చిన్నవి మానిటైజేషన్ అప్పుడు ప్రాబ్లం అయిపోతాయి. సో ఇక్కడ మ్యూట్ సెగ్మెంట్, డిస్ప్యూట్, ట్రిమ్ అవుట్ సెగ్మెంట్ అనేది. మ్యూట్ సెగ్మెంట్ అంటే మనం కాపీరైట్ మ్యూజిక్ ఉంది కదా, దాంట్లో ఆ కాపీరైట్ ఎంతవరకు వచ్చింది, ఎన్ని సెకండ్స్ వరకు అయితే ఉందో ఆ మ్యూజిక్, దాన్ని మనం మ్యూట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఇన్ని సెకండ్స్ నుంచి ఇన్ని సెకండ్స్ ఎండ్ టైం అనేది ఉంది కదా, దీన్ని కంటిన్యూ ప్రెస్ చేసామనుకోండి, ఇక్కడ అది మ్యూట్ అయిపోతుంది అన్నమాట. ఆ మ్యూజిక్ మొత్తం మన వీడియోలో ఉన్నది. ఒకవేళ మీరు మ్యూట్ చేయకూడదు, మనకి దానికి మ్యూజిక్ ఉండాలనుకుంటే రీప్లేస్ మ్యూజిక్ అని ఉంటుంది, దాన్ని కూడా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ మ్యూజిక్ బదులు ఈ మ్యూజిక్ యూట్యూబ్ లైబ్రరీలో ఫ్రీ మ్యూజిక్స్ అనేవి ఉంటాయి అన్నమాట, వాటిని మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐ గేవ్ క్రెడిట్ టు ద కంటెంట్ ఓనర్ అని ఉంది కదా, అది మ్యూజిక్ ఓనర్కి మనం క్రెడిట్ అనేది మన డిస్క్రిప్షన్ అంటే మన వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వాలి. అప్పుడు మనకు కాపీరైట్ స్ట్రైక్ అనేది ఉండదు అన్నమాట. లేకపోతే మాత్రం కాపీరైట్ స్ట్రైక్ అని వస్తుంది వీడియోకి. ఇక్కడ మ్యూట్ అని ప్రెస్ చేయండి, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వీడియో ఎడిటింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది కదా, ఇంకొక 5 minutes ఆర్ 2-3 minutesలో మనకి అదిగో చూడండి, ఇక్కడ నన్ను అని వచ్చింది కదా, ఇలా వస్తే మనకి ఆ కాపీరైట్ స్ట్రైక్ అనేది పోయినట్టే. ఇంకా మీకు కానీ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్.